తద్వారా పేదలకు ఒక విశ్వాసాన్ని, ఒకనాడు జానపదాలలో పాడుకునే వాళ్ళు తెలంగాణ మారుమూల పల్లెల్లో నేను రాను బిడ్డో సర్కారు దావఖానకి అని. ఎందుకంటే 100 బాధలు ఒక్క పదంలో, ఒక్క జానపదంలో ఆనాడు చెప్పుకోవడం జరిగింది. ఈనాడు రాబోయే సంవత్సరంన్నర తిరిగే లోపల 2027 డిసెంబర్ 9 తారీఖు లోపల ఉస్మానియా హాస్పిటల్, అల్వాల్, ఎల్బీ నగర్ అండ్ వరంగల్ ప్రతి 6 నెలలకు ఒక హాస్పిటల్ని పూర్తి చేసి ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రులతో పోటీ పడలేని విధంగా తీర్చిదిద్ది ఒక్కొక్క హాస్పిటల్కు ఒక్కొక్క డైరెక్టర్ను నియమించి ఆ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈరోజు నిమ్స్ అందిస్తున్న సేవలకు పోటీగా ఈరోజు ప్రపంచంలోనే నిమ్స్ హాస్పిటల్కి ఎయిమ్స్తో పోటీపడి సేవలు అందిస్తున్న గుర్తింపు ఉన్నది. రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా ఆ స్థాయిలో నిర్వహించి వాటికి అవసరమైన నిధుల కేటాయింపే కాదు, వాటిని నిర్వహించడంలో ఏ అపోలో, యశోద, ఏఐజీకి వెళ్తే ఎంత పరిశుభ్రంగా ఈ హాస్పిటళ్లను నిర్వహిస్తున్నారో రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్స్ని కూడా అదే స్థాయిలో నిర్వహిస్తాం. వాటి మీద ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకోవాల్సిందిగా మా సిబ్బందికి అందరికీ నేను సూచన చేస్తున్నా. ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఉచితంగా భోజనం, ఉండడానికి అటెండెంట్స్, పేషెంట్లు వెంబడి ఎవరైనా వస్తే వాళ్ళు బయటికి వెళ్ళి హోటళ్లలోనో లాడ్జిల్లోనో ఉండడం కష్టం, ఇక్కడ ఉండే పేషెంట్లను చూసుకోవడం ఇబ్బంది. అందుకే ఇక్కడికి పేషెంట్లతో పాటు వచ్చే వాళ్లకు డార్మెటరీస్ ఇవ్వాలని, అదేవిధంగా క్యాంటీన్లో మంచి ఫుడ్ ఇవ్వాలని, ఇతర వసతులు కూడా వాళ్ళకి ఇవ్వాలని అవసరమైన నిధులను మంజూరు చేయాల్సిందిగా, సూపర్ పీజీని కూడా ఇక్కడ శాంక్షన్ చేయాల్సిందిగా, నర్సింగ్ కాలేజెస్ ఇక్కడ ఉంటే 60-70% పేషెంట్లకు మా నర్సులే సేవలు అందిస్తారు. ఆ పైన వాళ్ళకే డాక్టర్లతో అవసరం ఉంటుంది. 70% పైగా ఆసుపత్రికి వచ్చే పేదలకు వైద్యాన్ని మా నర్సింగ్ సోదరిమణులే సేవలు అందిస్తారు. పైనుండే 30%కే డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్తోనే అవసరం ఉంటుంది.